విశ్వాసులారా, ఈరోజు విభూది బుధవారంతో మనం పవిత్రమైన తపస్సు కాలంలోకి అడుగు పెడుతున్నాం. ఈ 40 రోజుల ప్రయాణం మనం దేవుని వైపు మరలి రావడానికి లభించిన గొప్ప అవకాశం. ఈరోజు మనం మన తలపై ధరించే విభూది 2 సత్యాలను తెలియజేస్తుంది. మొదటిది, మనం మట్టి నుండి వచ్చాము, తిరిగి మట్టిలోకే వెళ్తామని. రెండవది, సువార్తను నమ్మి పశ్చాత్తాపపడి పాపపు జీవితాన్ని వదిలిపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తామని దేవునికి మాట ఇవ్వడం. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనల్ని మారు మనసు పొంది పూర్ణ హృదయముతో దేవుని వైపు మరలి రమ్మని ఆహ్వానిస్తున్నాయి. ఈనాటి మొదటి పట్టణంలో యావేలు ప్రవక్త ద్వారా దేవుడు మీ వస్త్రాలను చింపుకొనుట కాదు, పూర్ణ హృదయముతో నా వైపు తిరిగి రండి అని పిలుస్తున్నారు. దేవుడు మన నుండి బాహ్య ఆచారాలను కోరుకోవడం లేదు. మనం చేసే ఉపవాసం, భక్తి కార్యాలు ఇతరులకు కనిపించాలని కాదు. మనలోని స్వార్థాన్ని, క్రోధాన్ని, అసూయను వదిలివేయడమని అర్థం. అదేవిధంగా ఈనాటి 2వ పట్టణంలో పునీత పౌలు గారు ఇదే అనుకూల సమయం, రక్షణ దినం కావున దేవునితో సఖ్యపడమని ఆహ్వానిస్తున్నారు. అంటే మార్పు కోసం ఏదో ఒక ప్రత్యేకమైన రోజు కోసం ఎదురు చూడకూడదు. ఇప్పటి నుంచే మన పాపపు స్థితిని వదిలి దేవుని నీతిని మన జీవితాల ద్వారా ప్రతిబింబిస్తూ ముందుకు కొనసాగాలి. అదేవిధంగా ఈనాటి సువార్తలో క్రీస్తు ప్రభు ఒక ముఖ్యమైన విషయాన్ని మనందరికీ తెలియజేస్తున్నారు. అదేమిటంటే, మనం చేసే ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు ఇతర వ్యక్తులకు తెలియాలని కాదు, దేవుని కోసం చేయాలని. దీని ద్వారా దేవుడు బయట కనిపించే పనులను కాదు, మన హృదయాన్ని చూస్తాడని అర్థం చేసుకోవచ్చు. ప్రియ విశ్వాసులారా, మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి రావడం అంటే మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చెడు లక్షణాన్ని వదిలి దేవునికి మరింత దగ్గర కావడం. కాబట్టి ప్రియ విశ్వాసులారా, ఈ పవిత్రమైన తపస్సు కాలంలో మన ఆత్మను శుద్ధి చేసుకొని దేవుని వైపు తిరిగి రావడానికి ప్రయత్నిద్దాం. మనలోని పాపాలను వదిలి ప్రేమ, క్షమ, దయతో జీవిస్తూ ప్రతిరోజు చిన్న చిన్న మార్పులు చేస్తూ దేవుని ప్రేమలో స్థిరంగా ఉంటూ పూర్ణ విశ్వాసముతో దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఈ పవిత్ర తపస్సు కాలంలో దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్.